నమస్కారం అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ నుండి. సో, ఇవాళ మనము డిస్కస్ చేయబోయే టాపిక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ సెలెక్ట్ చేసుకునే మనము స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, బెస్ట్ యూనివర్సిటీస్ మనం చాలా వరకు మనం సెర్చ్ చేస్తూ ఉంటాం కదా! వాటిల్లో మనం ఎక్కువగా ప్లేస్‌మెంట్స్ చూసుకోవాలా ముందు, లేదంటే అక్కడ స్కిల్ బేస్డ్ వాళ్ళ దగ్గర అకాడమిక్స్ ఏ విధంగా ఉన్నాయనేది సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి మనము డిస్కస్ చేసుకుందాం. ముందుగా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లాంటి ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్లయితే గనక డెఫినెట్‌గా ప్లేస్‌మెంట్స్ అయితే మనం ఈ రోజుల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక బి కేటగిరీలో ఉన్న కాలేజెస్‌లో కూడా, అంటే టాప్ కాలేజెస్ కాకుండా నార్మల్ యావరేజ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో కూడా ప్లేస్‌మెంట్స్ అనేది బాగానే అవుతూ ఉన్నాయి. 2022-23 అకాడమిక్ ఇయర్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్‌కి తీసుకుంటే గనక యావరేజ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో కూడా ప్లేస్‌మెంట్స్ అయితే డెఫినెట్‌గా బానే జరిగాయండి. సో, 2024 అకాడమిక్ ఇయర్ తీసుకుంటే గనక కొంచెము టాప్ యూనివర్సిటీస్‌లో, అంటే ఏ కేటగిరీ యూనివర్సిటీస్‌లో అయితే కొంతవరకు ప్లేస్‌మెంట్స్ అనేది బాగున్నాయి. యావరేజ్ ఇన్‌స్టిట్యూషన్స్ అయితే డెఫినెట్‌గా ప్లేస్‌మెంట్స్ పరంగా కొంత సఫర్ అవుతూనే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ స్టూడెంట్స్ ఈవెన్ అంటే యావరేజ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో కూడా తీసుకుంటే కొన్ని కొన్ని కాలేజెస్ నుండి స్టూడెంట్స్ మంచి ప్లేస్‌మెంట్స్ అయితే డెఫినెట్‌గా తెచ్చుకోగలిగారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి స్టూడెంట్ దగ్గర ఉన్న స్కిల్. సో, స్కిల్ విషయానికి వస్తే గనక స్టూడెంట్స్ మనం సెలెక్ట్ చేసుకోబోయే యూనివర్సిటీలో ప్రోగ్రామ్ ఏ విధంగా ఉందనేది మనం చూసుకోవాలి. సో, అకాడమిక్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే యూనివర్సిటీలో డెఫినెట్‌గా ప్లేస్‌మెంట్స్ పరంగా అయితే స్టూడెంట్, అంటే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ప్లేస్‌మెంట్ దొరికినా దొరక్కపోయినా బయటికొచ్చిన తర్వాత కూడా స్టూడెంట్‌కు ప్లేస్‌మెంట్స్ అనేది చాలా ఈజీ అవుతాయన్నమాట. సో, అకాడమిక్స్ విషయం తీసుకుంటే గనక స్టూడెంట్స్ ఈ రోజుల్లో గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళు ఫాలో అయ్యే కరికులం ఎంత అడ్వాన్స్డ్ కరికులం ఉంది. సో, ఇండస్ట్రీ డ్రివెన్ కరికులమా కాదా? అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో చాలా స్పెషలైజేషన్స్ అనేది వచ్చాయి. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇలా రకరకాల స్పెషలైజేషన్స్ అయితే డెఫినెట్‌గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ కొలాబరేషన్ తోటి రన్ అవుతున్న ప్రోగ్రామ్ అయితే డెఫినెట్‌గా స్టూడెంట్‌కి బావుంటుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ డ్రివెన్ కరికులం లేదా దాంతోపాటు ఇండస్ట్రియల్ కొలాబరేషన్‌తో ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందనుకోండి, స్టూడెంట్స్‌కు మంచి స్కిల్, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీద ట్రైన్ డెఫినెట్‌గా అవుతారు. అండ్ రెండోది దాంతోపాటు స్టూడెంట్స్‌కు ఇప్పుడు ఇండస్ట్రీస్‌లో ఎలాంటి టెక్నాలజీ ఉంది, ఏ టూల్స్ యూజ్ చేస్తున్నారు, సాఫ్ట్‌వేర్స్ పరంగా ముందు రాబోయే రోజుల్లో స్టూడెంట్స్ డెఫినెట్‌గా అడ్వాన్స్డ్ ఉండడానికి ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అయితే డెఫినెట్‌గా హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ స్టూడెంట్‌కు మంచి స్కిల్ డెఫినెట్‌గా గెయిన్ అవుతూ ఉంటుంది. దీంతో పాటు మనము అకాడమిక్స్‌లో ఇంకొక విషయం మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే అక్కడున్న ఫ్యాకల్టీ. సో, మనకు అకాడమీషియన్స్‌తో పాటు డెఫినెట్‌గా ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ ఉన్న ఫ్యాకల్టీ కూడా యూనివర్సిటీలో డెఫినెట్‌గా ఉండాలన్నమాట. సో, చాలా వరకు చూసుకుంటూ ఉంటే గనక మనము ఇప్పుడున్న టెక్నాలజీ అనేది నెక్స్ట్ 3, 4 మంత్స్‌లో ఉంటదా లేదా అనే గ్యారంటీ కూడా లేదు. సో, ఆ టెక్నాలజీ మీద కూడా ఇప్పుడున్న ఫ్యాకల్టీ అనేది ట్రైన్ అవ్వాలి. వాళ్ళు కూడా అప్డేట్ అవ్వాలి. ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఉన్న యూనివర్సిటీస్‌లో అయితే డెఫినెట్‌గా కంపెనీసే అక్కడికెళ్ళి మళ్ళీ ఫ్యాకల్టీని కూడా ట్రైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్‌కు ముందు ఇప్పుడున్న టెక్నాలజీ మీద స్టూడెంట్స్‌కు ట్రైన్ చేయాలి అంటే గనక ఫ్యాకల్టీ అనేది ముందు ట్రైన్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ప్రీవియస్ ఫ్యాకల్టీ, ఓల్డ్ ఫ్యాకల్టీ లేదా మనం ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ అనేసి ఎవరినైతే అంటామో, ఆ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ 10 ఇయర్స్ బిఫోర్, 15 ఇయర్స్ బిఫోర్ ఉన్న టెక్నాలజీ మీద డెఫినెట్‌గా అయితే ట్రైన్ అయ్యి ఉంటారు. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీద కూడా అక్కడున్న ఫ్యాకల్టీ కంపల్సరీ ట్రైన్ అవ్వాలి. ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ ఉన్న ఫ్యాకల్టీ యూనివర్సిటీలో ఉన్నారా లేదా అనేది మనం ఫ్యాకల్టీ ప్రొఫైల్‌లో కంపల్సరీ చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు యూనివర్సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుండాలండి. సో, యూనివర్సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం క్లాసెసో లేదంటే బిల్డింగ్సో కాదు, ఇక్కడ ల్యాబొరేటరీస్ అనేది, అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయా లేదా అనేది మనం యూనివర్సిటీలో చూసుకోవాల్సిన అంశం. సో, ప్రోగ్రామ్ పరంగా తీసుకుంటే గనక ఇండస్ట్రియల్ కొలాబరేషన్, అడ్వాన్స్డ్ కరికులం, అలాగే ఫ్యాకల్టీ కూడా ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు మంచి స్కిల్ అనేది వస్తుందన్నమాట. పర్టికులర్‌గా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లాంటి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్ లైవ్ ప్రాజెక్ట్స్ కూడా ఎంత ఎక్కువ చేస్తే అంత బెనిఫిట్ అనేది ఉంటుంది. మనం చూసుకుంటే బెంగుళూరులో ఆర్‌వి కాలేజ్ అవ్వచ్చు, ఈవెన్ ఢిల్లీలో జీడీ గోయింకా యూనివర్సిటీ అవ్వచ్చు, డెహ్రాడూన్‌లో యూపీఎస్ యూనివర్సిటీ అవ్వచ్చు, చెన్నైలో విఐటి అమృత లాంటి యూనివర్సిటీస్ తీసుకుంటే గనక స్టూడెంట్స్‌కు స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుండే లైవ్ ప్రాజెక్ట్స్ అనేది కూడా చేయిస్తూ ఉంటారు. చాలా వరకు ఇంజినీరింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ మనం చూసుకుంటే గనక
ప్రీ ఫైనల్ ఇయర్లో మినీ ప్రాజెక్ట్ అని, ఫైనల్ ఇయర్ వచ్చేసరికి మెయిన్ ప్రాజెక్ట్ అనేసి చాలా వరకు ఆ టైంలోనే ప్రాజెక్ట్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు స్టూడెంట్స్. అయితే ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుండి స్టూడెంట్స్ వాళ్ళు చేసే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ మీద అయితే కనుక ఆ స్పెషలైజేషన్ రిలేటెడ్ లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తే కనుక స్టూడెంట్కు డెఫినెట్గా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. దీంతోపాటు యూనివర్సిటీలో ఇంటర్న్షిప్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. చాలా యూనివర్సిటీస్ ఈ మధ్య కాలంలో సెకండ్ ఇయర్ నుండే 4 ఇయర్స్ డ్యూరేషన్లో ఎప్పుడూ ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ కాకుండా సెకండ్ ఇయర్ నుండే సమ్మర్ ఇంటర్న్షిప్స్ అనేది ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇంటర్న్షిప్స్ వల్ల కూడా స్టూడెంట్స్కు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ పెరుగుతుంది అండ్ కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్కి అనేది అలవాటు పడడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో స్టూడెంట్స్ ఏదైనా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లాంటి ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్ వచ్చేసరికి ఆ యూనివర్సిటీలో ఎలాంటి స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారు, కరికులం ఎంత అడ్వాన్స్డ్గా ఉంది, అలాగే ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఏమున్నాయి అక్కడ, అండ్ ఈవెన్ సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా, గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్, అలాగే ఇంటర్న్షిప్స్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉన్న ఫ్యాకల్టీ, ఇలాంటి అంశాలు అనేది మనం కన్సిడర్ చేయాలి. అండ్ లైవ్ ప్రాజెక్ట్స్కి అనేది మరీ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి మనము ఏదైనా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంజనీరింగ్ చదవాలనుకునే స్టూడెంట్స్ కెరీర్ కౌన్సిలింగ్ గురించి కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి అనేది కాల్ చేసి మీరు కెరీర్ కౌన్సిలింగ్ అనేది అప్రోచ్ అవ్వచ్చు.